కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ భూప్రపంచంలో దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు వారిని వెంబడించే విశ్వాసులుగా మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన గుణగణాలు మనం కలిగి ఉండాలి, మన తోటి మనుషులతో వాళ్ళు మనల్ని ప్రేమించేవాళ్ళు కానివ్వండి, మనల్ని దూషించేవాళ్ళు కానివ్వండి, శత్రువులుగా భావించి మనకి కీడు తలపెట్టాలి అనుకునేవారు కానివ్వండి, వారందరి విషయంలో దేవుడి నమ్మిన వారు అనబడే మనం ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా వ్యవహరించాలి వాళ్ళతో అన్న సంగతులు ముఖ్యంగా ఆయన ప్రసంగంలో 5వ అధ్యాయము 44, 45 వచనాల్లో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడటం జరిగింది. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44, 45 వచనాలు చదువుతున్నాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడండి. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నేను మీతో చెప్పినది ఏమనగా, ఇంతకుముందు చాలామంది చెప్పారు, అవన్నీ వదిలేయండి. నేను చెప్పేది ఏంటంటే అని ప్రారంభించారు. నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పబడింది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమించండి, ఈ విధంగా ఉండొచ్చు. కానీ ఇప్పటి నుండి నేను చెప్పేది, ఈరోజు మీకు చెప్పేది ఏమిటి అంటే, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీరు ఎవరికి పిల్లలు కావాలి? మీరు ఎవరికి కుమారులు కుమార్తెలు కావాలి? పరలోకమందున్న తండ్రి అయిన దేవుడికి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడికి మనం పిల్లలం కాదా? అందరూ పిల్లలే కదండి. అందరూ ఈ భూప్రపంచంలో మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ దేవాదేవునికి పిల్లలే. కానీ మరలా యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నారు? పిల్లలే, కాకపోతే వాళ్ళలో ఆ తండ్రి లక్షణాలు లేవు. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని ప్రతిరూపాలే, అందరూ దేవాదేవుని యొక్క స్వరూపాలే. ఆయన పోలిక, ఆయన స్వరూపం కలిగిన వారే. కానీ ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు ఈరోజు ప్రపంచంలో చాలామందిలో కొరవడ్డాయి, చాలామందిలో కనిపించడం లేదు. కనుక నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరైనా ఆ పరలోకమందున తండ్రికి నిజమైన పిల్లలు, నిజమైన కుమారులు, నిజమైన కుమార్తెలు కావాలి అని అంటే మీరు ఏం చేయాలంటే, మీ శత్రువులను ప్రేమించండి. అంటే శత్రువులను ప్రేమించిన వాళ్ళు, దూషించేవాళ్ళు, కీడుకు ప్రతి కీడు చేయాలనుకున్న వాళ్ళు మరి దేవునికి పిల్లలు కాదా? నిజమైన పిల్లలు కాదా? కాదని కదండి దాని అర్థం. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కనుక మీరు నిజంగా దేవునికి పిల్లలు కావాలంటే ఆయన కుమారులై ఉండునట్లు, కుమార్తెలై ఉండునట్లు మీరేం చేయండి? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏం చేయాలంటే, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మీ ప్రార్థనలో మిమ్మల్ని బాధించేవాళ్ళు, మిమ్మల్ని హింసించేవాళ్ళు, మిమ్మల్ని నిందించేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు జాబితా ఉంటుందా? మీరు చేసే ప్రార్థనలో వాళ్ళ పేర్లు ఉంటాయా? వాళ్ళని క్షేమంగా కాపాడమనే ప్రార్థనలు ఉంటాయా? వాళ్ళని దీవించండి, ఆయురారోగ్యాలతో కాపాడండి, వాళ్ళకి మంచి మనసు అనుగ్రహించండి అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారండి? చేస్తున్నారా? చేస్తే నిజంగా మీరు ఎవరట? పరలోకమందున్న తండ్రి అయిన దేవుడికి నిజమైన పిల్లలు. అలా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఇది చాలామందిలో ఉండదు. అసలు వాళ్ళ ఊసెత్తడానికే, వాళ్ళ పేరు ఎత్తడానికే మనసు అంగీకరించదు. ఎవరైనా చెప్తున్నారని కూడా, ఆడి పేరు నా దగ్గర ఎత్తకండి, వాళ్ళ పేరు ఎత్తకండి, అసలు నా దగ్గర ఎప్పుడంటే మాట్లాడారు, కానీ ఎప్పుడు వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకండి అంటే అంత అసహించుకుంటారు.
కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే అలాగైతే మీరు దేవుని పిల్లలు కాదు. కాబట్టి మీ దైనందిన జీవితంలో, మీ అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా మరి బాధిస్తున్నారో వాళ్ళ నిమిత్తం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అప్పుడే మీరు దేవునికి పిల్లలు అవుతారు అని చెప్పి. నిజంగా యేసుక్రీస్తు వారి బోధ అద్భుతంగా ఉంటుంది, ఆచరించడానికి కష్టంగా ఉంటుంది. మామూలుగా ఆలోచిస్తే ఆహా ఓహో అంటాం, కానీ అది మరి మనం నిజంగా ప్రాక్టికల్గా మనమే ఇది పాటించాలి, చెయ్యాలని అంటే చాలా కష్టంగా ఉంటుంది. అవునా కదా? చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పారు కనుక ఖచ్చితంగా తండ్రికి పిల్లలై మనం ఉండాలి కనుక ఖచ్చితంగా మన యేసుక్రీస్తు వారి మాటను బట్టి, మన రక్షకుడైన మహనీయుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి మనం ఏం చేయాలి? శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఇంకా మనకి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్న పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఆయన చెప్తున్న మాట మనం చదువుదాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. ఏం చేయొద్దు అంటున్నాడండి? కీడునకు ప్రతి కీడు, కీడు ప్రతి కీడు. ప్రపంచం అలాగే ఉంది. నాకింత చేశారు కదా, నేను అంతకు మించి చెయ్యాలి, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను అని అంటారు. నీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానో చూసుకో, ఎలా ఉంటుందో చూసుకో, కాసుకో అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదో సందర్భంలో సమయం దొరికినప్పుడు సమయం చూసి చాలా పెద్ద దెబ్బే వారిని కొట్టాలి, నేనేంటో చూపించాలి, రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు మనిషి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ మాట వ్రాయిస్తున్నాడు. ప్రత్యేకంగా మీలో, ముఖ్యంగా సంఘానికి వస్తున్న వారిలో, యేసుక్రీస్తును నమ్మిన వారిలో, యేసుక్రీస్తు వారిని విశ్వసించిన విశ్వాసులలో, సంఘ సభ్యులలో వాళ్ళకి చెప్తున్నాడు, మీలో ఎలాంటి లక్షణాలు ఉండాలంటే, మీలో ఎలాంటి గుణాలు ఉండాలంటే, మీలో ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి అన్నాడు. మీలో ఎవడో కూడా ఏం చేయొద్దు? కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూసుకోండి అంటున్నాడు. తమ్ముడు రాజేష్ ఇలా వచ్చే, ఎవరో కూడా ఏం చేయొద్దట? కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకోండి అన్నాడు. చూసుకోవాలట. ఏం చేయాలి? చూసుకోవాలా, కాసుకోవాలలా? చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఎవరు ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలి. అంటే కీడు చేసిన వాళ్ళు ఉంటారా? మీలో ఎవరు ప్రతి కీడు చేయకుండా చూసుకోండి అంటే, మీలో కొంతమంది మీకే ఏం చేసి ఉంటారు? కీడు చేసి ఉంటారు. కానీ మీరేం చేయొద్దు? ప్రతి కీడు చేయకండి. చెయ్యకుండా ఉండటానికి మీరు ఏం చేయండి? జాగ్రత్త పడండి. మనం చేయకూడదు కదా ఇలా. కారణం ఏంటంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పారు కదా మనకి ఇలా చేయకూడదని. కాబట్టి ఆ యేసు మాటను బట్టి, మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి ఆ మాటలను బట్టి, ఆయన వెంబడించిన వారుగా, ఆయన ఫాలోవర్స్గా మనం ఇది చేయకూడదు కదా అని చెయ్యకుండా ఉండటానికి మీరు ఏం చేయండి? జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. మీలో కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించండి అన్నాడు. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించండి. మీలోనే కాదు, ఇప్పుడు మీకని చెప్పాను, తర్వాత మనుషులందరి ఎడలా కూడా మీరు ఇదే తత్వం కలిగి ఉండాలి, ఇదే ఆలోచన కలిగి ఉండాలి. మనుషులు మరి చెడే చేయాలనుకుంటారు సహజంగా, మనుషులు కీడు తలపెట్టాలనుకుంటారు స్వభావ సిద్ధంగా, వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. కానీ మీరైతే మరి క్రీస్తు యేసును నమ్మిన వారు కనుక, సంఘంలో చేర్చబడిన వారు కనుక, మరి మీరైతే
ఇతరుల పట్ల కూడా, సంఘంలో ఉన్నవారి పట్ల కానీ, సంఘానికి వెలుపట ఉన్న మనుషులు అందరి ఎడలా కానివ్వండి, వాళ్ళు ఏ నమ్మకాలకి చెందిన వారు అయినా కానివ్వండి, వారందరి ఎడల మీరు సమాధానంగా ఉండాలి, మేలైన దాన్ని చెయ్యాలి, వాళ్ళకు ఉపయోగపడేది చెయ్యాలి, ప్రేమానురాగాలు కలిగి ఉండాలి అని చెప్తాడు. అదే రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఆయన చెప్తున్నమాట. ఇది కూడా పౌలు గారు చెప్తున్నమాటే. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎడల ఒకడు అనురాగము గలవారై ఉండాలంటున్నాడండి. ఏముండాలట? ఒకరి ఎడల ఒకడు ఎలా ఉండాలి? అనురాగం గలవారే ఉండాలట. అనురాగం కలిగిన వారే ఉండాలట. రాగం ఉందా? రోగం ఉందా? అనురాగమా? అసూయ అనే రోగమా? ఏముంది చెప్పండి? రాగాలు లేవు, రోగాలు కలిగి ఉన్నారు. ఈరోజు చెప్తున్నాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలిగి ఉండాలి, ఘనత విషయంలో ఒకని ఎడల ఒకడు గొప్పగా ఎంచుకోవాలట. ఎలా ఉండాలి? గొప్పగా ఎంచుకోవాలట. బ్రదర్, మీరు మాకంటే చాలా గొప్పవాళ్ళు. అన్న, మీరే చాలా గొప్పవాళ్ళు. తమ్ముడు, మీరు చాలా గొప్పవాళ్ళు మీరు అన్నాడట. అర్థం ఉందా? అలాగే సోదరమ్మనులు మీరు కూడా ఏమనుకోవాలట? అక్క, వదిన, మీరు మాకంటే గొప్పవాళ్ళు, చెల్లి మీరు మాకంటే గొప్పవాళ్ళు అని ఒకరి పాటలు ఒకరు ఏం చేయాలి? గొప్పగా ఎంచుకోవాలట. అలా కాకుండా ఒకరే గొప్పగా ఎంచుకుంటే అక్కడే వస్తుంది, అంత ముప్పు అంతా కూడా అక్కడ వస్తుంది. కాబట్టి నేనే గొప్ప అనే ఆ అహంకారం, ఆ అతిశయం, గర్వం మన దరిదాపుల్లో ఉండకూడదట. యేసుక్రీస్తు వారు ఎక్కడా ప్రదర్శించలేదు అది. ఏమండి? అందరితో మమేకమయ్యాడు ఆయన, అందరితో కలిసి ఉన్నాడు ఆయన, అందరినీ ప్రేమించాడు ఆయన. కానీ ఈరోజు చాలామంది ఒకరినొకరు దూషించటం, ద్వేషించటం, ఒకరికంటే ఎక్కువ ఒకరు గొప్పగా ఎంచుకోవటం, అనురాగం కాకుండా అసూయ, కక్షలు, పగలు, ప్రతీకారాలైన రోగాలు కలిగి ఉండటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కనుక కొండ మీద యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రసంగంలో కానివ్వండి, ప్రారంభ శతాబ్దంలో మహనీయుడైనటువంటి పౌలు గారు రోమపత్రికలో, తెస్సలోనికి రాసిన పత్రికలో చెప్పిన మాటలు కానివ్వండి, ఇప్పుడు మనం చదువుతున్న ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ఏముంది? ఒకరి ఎడల ఒకరు అనురాగం కలిగి ఉండాలి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి అని చెప్తున్నాడండి. ఇక అందరి పట్ల కూడా ఎలా ఉండాలో 16వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తున్నాడు. చూడండి, 16, 19లో మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను అంటాడు. మీ విధేయత అందరికీ ఏమైందట? ప్రచురం. మీ అహంకారం అంటలేదు అక్కడ. మీ అహంకారం, మీ గర్వం అందరికీ ప్రచురమైంది అంటం లేదు. ఈరోజు చూడండి, కొందరు అహంకారం అందరికీ ప్రచురం అవుతూ ఉంటుంది, కొందరు గర్వం అందరికీ ప్రచురం అవుతూ ఉంటుంది. అంటే అందరికీ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో, వాళ్ళ నడవడికలో ఈ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కాదట. ఏది ప్రచురం కావాలి? మీ విధేయత అంటున్నాడు, మీ వినయం, మీ తగ్గింపు తత్వం, మీ సాత్వికం, మీ ప్రేమ, మీరు చూపించే అనురాగం, ఇవన్నీ ఏమవ్వాలి? ప్రచురం కావాలి అందరికీ. అంటే అందరి పట్ల కూడా మనం ఒకే విధంగా ఉండాలి. అంతే తప్ప లేనిపోయిన అహంకారాలకి మనం వెళ్ళకూడదు. ఒకరికంటే మరి మేము ఎక్కువ అని గొప్పలు మనం చెప్పుకోకూడదు, అతిశయపడకూడదు, అహంకారపూరితమైన మనసు కలిగి మనం ఉండకూడదు అన్నది ఇక్కడ చెప్తున్నారండి. మళ్ళీ చదవండి, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. అంతే కదండి. మరి విధేయతగా ఉన్న వాళ్ళని చూసి ఎవరైనా సంతోషిస్తారు. అహంకారులను చూసి ఎవరైనా బాధపడతారు. ఏంటండి బాబాయ్ అహంకారం ఏంటండి, బొత్తిగా మరీ అంత దారుణం అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది మనకు తగుతుందా? ఇది పద్ధత? ఇంకొకరికి మాదిరిగా ఉండాలి తప్ప ఇంత అహంకారం ఏంటండి
ఇంత గర్వం ఏంటండి అని చెప్పుకుంటారు. అది మనకు రాకూడదట. ఎవరైనా కానీ, ఇక్కడ చెప్పేవారు కానీ వినేవారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ కూడా ఏం కనబరచాలి? విధేయత. అది కనబరిస్తే సంతోషమట. అది ఒకప్పుడు మరి అపోస్తలుడైన పౌలు గారి శిక్షణలో, మరి సంఘ పరిచర్యలో ఉన్నటువంటి రోమ్లో ఉన్నటువంటి ఈ విశ్వాసులు విధేయతను కనబరిచారట. అది నాకు తెలిసింది. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. వాక్యం మీలో ఫలించింది, మీ జీవితాల్లో ఒక సరికొత్త మార్పును తీసుకొచ్చింది. వాక్యం మీలో ఫలించి ఎందరికో ఏమైంది? ఒక మాదిరిగా కనిపించింది. ఓ ఇలా ఉంటారా వీళ్ళని. వాళ్ళ ద్వారా నేను విని మీ విషయంలో నేను ఎంతో సంతోషపడుతున్నాను అని చెప్తే ఇంకేమంటున్నాడు చూడండి. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలెనని కోరుచున్నాను అంటున్నాడండి. ఏం చేయాలట? మేలు విషయమై ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలట. కీడు విషయంలో ఎలా ఉండాలి? నిష్కపటం. అంటే అది కీడంటే తెలియకూడదు. కీడు చేసే మనసే అసలు ఉండకూడదు. ఏమండి? అలాంటి మనసే ఉండకూడదట. కీడు విషయంలో నిష్కపటమైన మనసు కలిగి ఉండాలట. అలాంటి వారుగా మీరు ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నమాట. కీడు విషయంలో మీరు నిష్కపటులనై ఉండాలని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయిస్తున్న మాటలు ఇవి. పౌలు గారు ఒక్కరే ఏదో చెప్తున్నారు అనుకోకండి. దేవుడు రాయిస్తున్న మాటలు ఇవి. మీరు ఇలా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి. ఏ లక్షణాలు మనలో మరి పెంపొందించబడాలో, మనం అలవరుచుకోవాలో దాని గురించి మనకి చెప్పేస్తున్నాడు దేవుడు. కనుక ప్రతి వారం మనం వింటున్నప్పుడు మనం ఏం చేయాలి? భలే చెప్పారు, బాగా చెప్పారు, ఈ పాయింట్ బాగా చెప్పారు, ఈ పాయింట్ బాగా చెప్పారు, ఇక్కడ కాస్త సరిగ్గా చెప్పలేదు అని మార్కులు వేయటం కాదు. మార్కులు ముఖ్యం కాదు, మార్పు ముఖ్యం. అది గుర్తించండి. ఈరోజు ఇలా మార్కులు వేయడం పరిమితం అవడం వల్ల చాలామంది ఏది మిస్ అయిపోతుంది? మార్పు మిస్ అయిపోతుంది. మారండి. చెప్పే మేము కావచ్చు, వినే మీరు కావచ్చు, ఎవరైనా కూడా ఏం చేయాలి? ప్రతి వారం ఒక్కొక్కటి మనం వింటున్నప్పుడు ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. అది చెప్తూ ఉంటుంది కదా, నీలో ఇది తేడాగా ఉందని. ఈ వాక్యం అనే స్కానింగ్ మిషన్ ఏం చేస్తుంటుంది? మనకి రిపోర్ట్ చెప్తూ ఉంటుంది. బాబు ఇది ఉంది, ఈ రోగం ఉంది నీకు, ఇంత మోతాదులో ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. వాక్యం అనే మెడిసిన్ ద్వారానే దాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. చదవండి. మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కాపుటులై ఉండండి అని చెప్తున్నాడు. దాని గురించి అసలు ఆలోచించండి. కీడు చెయ్యాలనే ఆలోచనే రానకండి అని చెప్తున్నాడు. అదే 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏమండి? ఇంతకుముందేనా మనం చదివాం? ఎక్కడ? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:15లో మనం చదివాం. కీడుకు ప్రతి కీడు ఎవరు చేయకుండా చూసుకోండి అని చెప్పారు. మరలా ఇక్కడ రోమపత్రికలో కూడా కీడుకు ప్రతి కీడు ఎవనికని చేయవద్దు అంటున్నాడు. అంటే ఏంటి? మనుషులంటేనే ఇదే తంతు, అందుకనే ఇలా చేయవద్దు అని చెప్తున్నాడు. ఇలా చేస్తారు. ఎంత క్రైస్తవులు అయితే మాత్రం, ఎంత పాటలు పాడితే మాత్రం, ఎంత ప్రార్థనలు చేస్తే మాత్రం, ఎన్ని సంవత్సరాలు వస్తే మాత్రం, ఎవరైనా ఏదైనా అన్నారంటే అనేసేయాలి. ఒక మాట అన్నారా 10 మాటలు అనేయాలి. చిన్న కీడు ఏదైనా చేశారా దానికి రెట్టింపు కీడు చేయాలి. అప్పటి వరకు నిద్రపోకూడదు అనే భయంకరమైన ఆలోచనలతో మనుషుల యొక్క మనసులు నిండిపోయాయి. కనుక పదే చెప్తున్నాడు ఆయన. ప్రతి పత్రికలో ఆయన ఇలాంటి సందర్భాల్లో ప్రస్తావిస్తూ కీడుకు ప్రతి కీడు ఎవరికని చెయ్యవద్దు అని చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటున్నాడండి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. ఏ ఆలోచన కలిగి ఉండాలి? మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఏం చేయాలట? ఆలోచన. అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చండి.
మీ ఆలోచన విధానాన్ని మార్చండి. ఇప్పటి వరకు ఏ ఆలోచన ఉంది? కీడు ఎలా చేయాలా, వాడిని ఎలా అనాలా, ఆవిడని ఎలా అనాలా, ఏమనాలా, ఏం చేయాలా అన్న ఆలోచనలే మీ బుర్రలో తిరుగుతున్నాయి. ఆ ఆలోచనలో మార్చండి. దాని గురించి మీరు ఆలోచించకండి. దాని గురించి ఆలోచించండి, మేలైన దాని గురించి ఆలోచించండి. యోగ్యమైనవంటే మంచి వాటి గురించి ఆలోచించండి. వాళ్ళకి ఎలా మంచి చేయాలా, వాళ్ళని ఎలా మంచి దారిలోనికి తీసుకురావాలా, వాళ్ళకి ఎలా మంచి మాటలు చెప్పాలా అనే ఎదుటివారికి, మనుషులందరికీ యోగ్యమైన వాటిని, మంచి వాటిని గురించి మీరు ఎక్కువగా ఏం చేయండి. ఏం చేయాలి, ఇప్పుడు నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ పట్ల నేను ఎలా వ్యవహరించాలి, వాళ్ళతో నేను ఏ విధంగా మెలగాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, వీటన్నిటి గురించి మీరు మంచి వాటి గురించి ఆలోచించండి. అదే చెప్తుంటాడు కదండి, ఫిలిప్పీ పత్రిక 4:8 చదువుతాడు. చదవకండి, మీరు గుర్తుంచుకోండి అంతే. ఫిలిప్పీ 4:8 ఏమంటాడు? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యాస ఉంచండి. వాటి మీదే మీ ధ్యాస ఉంచండి, వాటి మీదే మీరు ధ్యానం ఉంచండి అంటున్నాడు. అంటే మీ మనసు వాటి మీద ఉండాలి. అంటే ఇవన్నీ ఏం చెప్పండి, అన్నీ మంచివే. మంచి వాటిపైన మీ మనసు పెట్టండి, మంచి వాటి గురించి మీరు ఆలోచన కలిగి ఉండండి. అంతే తప్ప ఎదుటివారికి కీడు తలపెట్టే, హాని తలపెట్టే దేని గురించి మీరు అసలు ఆలోచించకండి. ఇప్పటి వరకు వీటి గురించి ఆలోచిస్తున్నారు, ఇప్పటి నుంచి వీటి గురించి ఆలోచించండి. యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి అని మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాక్యం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మనిషి ఆలోచనలు మూలాల్లో నుంచి మారుస్తుంది. ఇది ఆలోచనలు మారితేనే మనిషి యొక్క జీవిత విధానం మారుతుంది. ఆలోచనలు మారకపోతే ఏమండి, వేషం మారుతుంది తప్ప స్వభావాలు మారవు. గుండు కొట్టించుకుంటే గుణం మారదు, బట్టలు మారిస్తే బ్రతుకు మారదు అంటారు. అవును కదా? తెల్ల బట్టలు వేసుకుంటే అర్థం ఏముంది, ఉపయోగం ఏముంది? లోపల ఉన్న నల్లని మనసు మారాలి కదా, తెల్లంది. గుండె ఎంత నున్నగా కొట్టించుకుంటే ఉపయోగం ఏముంది? ఆ గుండె లోతుల్లో ఉన్న గుణాలు మారాలి, అంతరంగాల్లో ఉన్న ఆ అసూయలు ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోవాలంటే ఆలోచనలు మారాలని చెప్తున్నాడు. ఏమవ్వాలి? ఆలోచనలు మారాలి. అందుకని వాక్యం ఏం చేద్దట? ఎక్కడికి వెళ్తుంది ఈ వాక్యం? తెలుసు కదా మీకు, హెబ్రీ పత్రిక 4:12 ఉంటుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. చూసారా? ఆలోచనల దగ్గర కూడా వెళ్ళాలి. ఆలోచనలు మార్చే ఏకైక శక్తి దేవుని వాక్యాన్ని తప్పి ప్రపంచంలో దేనికి లేదు. గుర్తుంచుకోండి. మీకు చాలా రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎలా కంట్రోల్ చేసుకోవాలండి, ఎలా దీన్ని అదుపు చేయాలండి అనుకుంటున్నారా? దానికి మెడిసిన్ ఎక్కడుంది? గంగరాజు గారి దగ్గర లేదు. ఏమండి? మానస హాస్పిటల్ దగ్గర లేదు. ఎక్కడుంది? 66 పుస్తకాల దేవుని వాక్యంలో ఉంది. వాక్యం అనే మెడిసిన్. ఈ వాక్యాన్ని చదివితే ఈ వాక్యమే నీ ఆలోచనల్ని సమూలంగా మార్చేస్తుందట. మీరు ట్రై చేయండి, ప్రాక్టికల్గా ట్రై చేయండి, మనసు పెట్టి చదవండి. మీ మనసులో ఉన్న ఆలోచనలు మారకపోతే అడగండి. అర్థమైందా? మనసు పెట్టి చదవాలి. ఏదో రోజుకి ఇలా తీసి, ఏమండి, బైబిల్ అలా తీయటం, కుడివైపు చూడటం, కుడివైపు ఏ వచనం కనిపించిందో ఆ వచనం చదివేసి అలా క్లోజ్ చేస్తే నీ ఆలోచనలు మారు. హడావుడిగా పనికి వెళ్ళిపోతూ, డ్యూటీకి వెళ్ళిపోతూ ఆ క్యాలెండర్లో వేలాడదీసిన ఏమండి, ఆ క్యాలెండర్లో ఆ డేట్ని ఒక రెఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ రెఫరెన్స్ చదివేసి హడావుడికి వెళ్ళిపోతే నీ ఆలోచనలు మారు. లేకపోతే ప్రతిరోజు ఎవరో ఒకరు వాట్సాప్ పెడుతున్నారు ఈ మధ్య. ఆ వాట్సాప్లో వచనాలు
చదివేసి వెళ్ళిపోతే మారవు. ఎలా చదవాలి? చక్కగా కూర్చొని మనసు పెట్టి చదవాలి. మనసా వాచ కర్మేన అంటారు చూసారా, అలా పెట్టి చదివితే అప్పుడు నీ మనసు లోతుల్లో ఉన్న మలినమంతా పోతుంది. అది అలా పోగొట్టే శక్తి వాక్యానికే ఉంది. అంత పవర్ఫుల్ ఇది. అందుకని దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించి ఏం చేస్తుంది? నిన్ను చాలా సరైన విధానంలో నడిపిస్తుంది. ఇది బయట ప్రపంచానికి తెలియదు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో బయట ప్రపంచానికి తెలియదు. వాక్యం మాత్రమే తెలుసుకుంటుంది. వాక్యం మాత్రమే నీ ఆలోచనల్ని మారుస్తుంది అన్నది ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఆలోచనలు మార్చే శక్తి వాక్యానికి ఉంది. కనుక వాక్యాన్ని చదవండి. ఈ వాక్య ప్రకారంగా మీ ఆలోచనల్ని మార్చుకోండి. యోగ్యమైన వాటి గురించి ఆలోచించండి. ఇది ఎందుకే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. ఎక్కడి నుంచి? రోమపత్రిక 12:17 అక్కడ నుంచి వెళ్ళాం. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి అని చెప్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకండి అని చెప్తున్నాడు. మంచి ఆలోచన మార్చుకోండి. అంటే ఆలోచన మారిస్తే కీడుకు ప్రతి కీడు చేయరా? అది కదని అర్థం. మరి మీ ఆలోచన మారితే, మంచి వైపు మీ ఆలోచన మారితే మీరు కీడుకు ప్రతి కీడు చెయ్యరు. చెయ్యటానికి అసలు మీరు ఇష్టపడరు అన్నదే ముఖ్యంగా ఇక్కడ చెప్పేదండి. బలంగా చెప్పేది ఏంటంటే వాక్యం ద్వారా మరి మీ ఆలోచనలు కనుక మీరు మార్చుకుంటే మీకు ఎంత కీడు చేసిన వాళ్ళకైనా మీరేం చేయరు? ప్రతి కీడు చేయరు. మిమ్మల్ని ఎంత దూషించిన వాళ్ళనైనా మీరు మళ్ళా ప్రతిదూషణ చేయరు, దూషించరు అన్నది బైబిల్ చెప్తున్న సత్యం. అక్షర సత్యం ఇది. దీన్ని నమ్మాలి. నిజమేది. నిజంగా దేవుడిని నమ్మినవారు, నిజమైన దేవుని పట్ల నిజమైన భక్తి కలిగిన వారు, దేవుని మాటలను హృదయంలో భద్రపరుచుకున్న వాళ్ళు నిజంగా అలా ఉంటారండి అంటే ఉంటారు. చరిత్రలో అలాంటి వాళ్ళు ఉన్నారా అని మనం ఆలోచిస్తే చరిత్రలో జరిగిన ఒక యథార్థ ఘటన మీకు ఆదికాండం 50 అధ్యాయము 20 వచనంలో చూపిస్తాను. చూడండి ఒకసారి. ఆదికాండము 50 అధ్యాయము 20 వచనం. ఇదేంటండి ఇక్కడ మీకు అది అర్థం అవడం కొరకు ముందు మనం ఏం చేద్దామంటే 50 అధ్యాయాలు ఉన్నారు కదా, మీరు 15 వచనం 16 వచనం చదవండి. అప్పుడు ఇక్కడికి వద్దాం. యోసేపు సహోదరులు, ఈ సందర్భం ఏంటంటే అండి, యాకోబు కుమారులైనటువంటి 12 మంది సంబంధించినటువంటి సందర్భం ఇది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరిలో మరి తండ్రి అయిన యాకోబు గారు చిన్నవాడైనటువంటి రాహేలు పిల్లల్లో మొదటివాడు అయినటువంటి యోసేపు గారిని బహుగా ప్రేమించాడు. ఆయన ప్రేమించటం తన చేతల్లో కూడా చూపించాడు. ఎలా? ఒక విచిత్రమైన నిలువు టంగి అతనికి కుట్టించి చాలా ప్రత్యేకంగా అతని పట్ల తన ప్రేమను చూపించాడు తండ్రి. అది ఇష్టం లేని మిగిలిన అన్నలు ఏం చేశారు? తమ్ముడి పైన అసూయపడ్డారు, తమ్ముడి పైన పగపట్టారు. ఇక అంత మాత్రమే కాకుండా అసలే ప్రత్యేకంగా చూస్తున్నాడు, నిలువుటంగి ప్రత్యేకమైన డ్రెస్ వాడి కుట్టిస్తున్నాడు అని ఒక రకంగా పగ పెంచుకుంటుంటే, ఇక రెండవది ఇతను చేసే పని ఏంటి అని అంటే అన్నలు చేస్తున్న ప్రతి చెడ్డ కార్యాన్ని, అన్నలు చేస్తున్న ప్రతి పొరపాటుని తండ్రి దగ్గరికి తీసుకురావటం. ఇదిగో పెద్ద అన్నయ్య ఇలా చేశాడు, 2 అన్నయ్య ఇలా చేశాడు, 3 అన్నయ్య ఇలా చేశాడు, ఇక అన్నయ్యలు ఇలా చేశారని వీళ్ళ మీద కంప్లైంట్ చెప్పటం. ఇంట్లో కూడా చూడండి, చిన్నపిల్లలు ఉంటారా, వాళ్ళు ఏం చేస్తారు? పెద్దోళ్ళ గురించి చెప్తారు. యారా ఏం చేయడా, అన్నయ్య ఇలా చేశాడు, ఇదిగో సెల్లట్టుకొని ఉన్నాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్తారు. అవును కదా, అక్కడికి వెళ్ళిపోయాడు, ఇప్పుడే వచ్చాడు అని ఇవన్నీ చెప్తారా లేదా? చెప్తారు. అవునా? ఇలా చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? పెద్దోళ్ళకి వాళ్ళ మీద మీరు లేనప్పుడు చూసుకుంటే ఉంటారు వాళ్ళు. అవునా కదా? లేనప్పుడు చూసి, తల్లిదండ్రులు లేనప్పుడు చూసి వాళ్ళకి కోటింగ్ ఇచ్చేస్తుంటారు. అలాగే యోసేపు గారు
అన్నల మీద కంప్లైంట్ చెప్తుంటే దాని మీద మరింత కోపం. అక్కడతో ఆగిపోకుండా కళలు కూడా చెప్తున్నాడు ఆయన. ఆ కళలు మరింత కోపాన్ని తీసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి. అలాంటప్పుడు మరి వీళ్ళకి ఆ లాభం లేదు, వీడిని చంపేయాలి అనే కుట్ర పన్నారు. అది మనకి ఆలోచిస్తే ఈ వీళ్ళకి కోపం రావడానికి ప్రధాన కారణం. మీరు కొన్ని వచనాలు చదివితే బాగుంటుందేమో. చూడండి ఒకసారి, ఎక్కడ ఉంటుంది అది? 37వ అధ్యాయం ఆదికాండము 6 నుండి మీరు చదవండి. 6, 7, 8 వచ్చిన. ఇప్పుడు ఆ పై వచనాలు మీరు చదివారనుకోండి, అన్నల మీద కంప్లైంట్ చెప్తున్నది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారనుకోండి, ఇక్కడేముంటుంది? చదవండి. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనకు సాష్టాంగ నమస్కారం చేశాయి అని చెప్తున్నాడు. ఏం చెప్పాడు? నేను నిలబడ్డాను అంటే ఒక పని నేను అని నేను నిలబడ్డాను, మిగిలిన పనులు మీరు అనుకుంటే మీరు అందరు నాకు ఏం చేస్తున్నారు? సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అంటే ఏంటంటే చిన్నోడువైన నీకు పెద్దవాళ్ళమైన మేము అన్నలో ఏం చేస్తున్నాం? సాష్టాంగ నమస్కారం చేస్తున్నామా అని పగ పెంచుకున్నారట. ఏమండి? ఇంకో కళ, ఇంకా అలా ఉన్నాయి కళలు చెప్పడం. అంటే ఈయన మాటలు కానివ్వండి, ఈయన చేతలు కానివ్వండి, ఈయన కంటున్న కళలు కానివ్వండి, తండ్రి ఇతను ప్రత్యేకంగా చూసే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నలకి ఏముంది? అసూయ పెరగడానికి, పగ పెంచుకోవడానికి కారణాలు అవ్వాయి. పగ పెంచుకున్నారు, మొత్తానికి చంపేయాలనుకున్నారు. ఒకసారి క్షేమ సమాచారం కనుక్కొనిరా, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని పంపిస్తే, భలే దొరికాడు వీడు, ఇదిగో కళ్ళకనే వాడు వస్తున్నాడు రా, వీడిని మనం చంపేద్దాం అని అనుకున్నారట. అయితే పెద్దవాడైన రూబేను చంపకూడదు, చంపడం ఎందుకు అని అంటే చంపకుండా ఏం చేశారు? ఓ గుంటలో పడేశారట. ఆ తర్వాత ఏం చేశారు? మరలా అలా ఐగుప్తు వర్తకులు, మిద్యాను వర్తకులు అటు వెళ్తుంటే వాళ్ళకి యోసేపు గారిని అమ్మేసి, ఇదంతా మీకు తెలుసు కదా, వచనాలు చెప్పుకోవడం టైం వేస్ట్. ఏమండి? ఇలా అమ్మేశారు. అమ్మేస్తే యోసేపు గారు ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగింది? ఐగుప్తుకి వెళ్ళిపోవటం. ఇక అక్కడ ఆ తర్వాత ఆయన ఎన్నో కష్టాలు ఇటు అన్నల ద్వారా ఇక్కడ కష్టపడ్డారు, బాధింపబడ్డారు, హింసింపబడ్డారు, భౌతికమైన దాడికి గురయ్యారు. ఆ తర్వాత దేశం కాని దేశాన్ని బానిసగా అమ్మబడ్డారు. అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించారు, జైలు పాలయ్యారు. ఇవన్నీ జరిగాయి. అవునే కాదు? అయితే గొప్పగా దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అందరికంటే గొప్పగా ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశానికి ప్రధాని చేశాడు. ఈజిప్టు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఎవరు? యోసేపు గారు. అంత గొప్ప స్థానాన్ని ఈయనకి ఇవ్వటం జరిగింది. 17 సంవత్సరాల వయసులో ఇది జరిగింది. 30 సంవత్సరాలకి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంతేనా? ఐగుప్తు దేశానికి. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇంత గొప్ప అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాడు. ఈ లోపల కనానులో ఏమైంది? కరువు వచ్చింది. 7 సంవత్సరాల భయంకరమైన కరువు తాండవించింది. ఆ కరువులో మరి వీళ్ళకి ఆహారం కరువై చచ్చిపోతారని ధాన్యం కోసం ఎక్కడికి వెళ్ళారు? యాకోబు గారు, ఈ ఐగుప్తులో ధాన్యం ఉందట, వెళ్ళండ్రా వెళ్ళి పట్టుకురండి అని డబ్బులు ఇచ్చి పంపించారు. వాళ్ళు ధాన్యం కొనడానికి వెళ్ళారు. కొనడానికి వచ్చిన తర్వాత మరి వాళ్ళని గుర్తుపెట్టారు. ఎవరు? యోసేపు గారు. అవునా కదా? ఇదంతా మనకు తెలుసు. అప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు చదవండి. ఏ వచనం? మనం 50 అధ్యాయం 16, 50 అధ్యాయము 15, 16 చదవండి. ముందు 15వ వచనం, 16వ వచనం చదవండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడు అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపు నాకు ఎలాగూ వర్తమానం. ఆ మాటలు ఒకసారి సరిగా గమనించండి. యోసేపు అన్నలు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు పంపిన సమాచారం, ఆ సమాచారం పంపే ముందు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మరలా రిపీట్ చేయండి. ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి, మన యందు ఏం చేస్తాడు? పగపడతాడు.
మనం ఎందుకు పగపడతాడు? ఎందుకు పగపడతాడు? మనం అతనికి చేసిన కీడు అంత ఇంత కాదు. 17 ఏళ్ల చిన్నవాడిని పట్టుకొని మనం చాలా బాధించాం. అన్యాయంగా అతని మీద దాడి చేసాం. అన్యాయంగా అతని దేశం కాని దేశానికి బానిసగా అమ్మేశాం. కాబట్టి మనం చాలా పెద్ద పొరపాటు చేసాం. అయితే ఇప్పుడు అతను బాగున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు అతను మన మీద ఏం చేస్తాడు? పగపట్టి మనం చేసిన కీడంతటికి మనం అతనికి చేసిన కీడు అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించునని అనుకున్నారటండి. ఏమనుకున్నారు? ఏం చేస్తాడు? ఖచ్చితంగా కీడు చేస్తాడట. ఆ మాటలు ఎందుకు నేను చదివిస్తున్నానంటే ఖచ్చితంగా కీడు చేస్తాడు. ఏ మనిషి ఇంత కీడు అనుభవించిన తర్వాత కీడు చేయకుండా ఉండడు. ఖచ్చితంగా కీడు చేస్తాడు. ఇప్పుడు మనం ప్రాబ్లంలో పడ్డాం. ఇప్పుడు మనం సమస్యలో చిక్కుకున్నాం. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ సమస్యలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా కీడుకు ప్రతి కీడు చేస్తాడు. కీడుకు ప్రతి కీడు చేయడం ఖచ్చితం. కారణం ఏంటి? మన మీద అతను పగపడతాడు. పగపట్టి కీడుకు ప్రతి కీడు చేస్తాడు. ఇది ఖచ్చితం అంటున్నారండి వాళ్ళు. అంటే చేస్తారా? మరి యోసేపు దేవుడి పట్ల చాలా భయము భక్తి కలిగిన మంచి భక్తుడు. చేస్తాడా మరైనా? దేవుడు ఏమన్నాడు? ఎవరికి కీడు చేయొద్దు అన్నాడు. కీడు చేయడం అనేది దేవుని లక్షణం కాదు. మంచిగా చేస్తాడు ఆయన దుష్టులకు కూడా ఉపకారి అయి ఉన్నాడు అంటాడు. ఎక్కడ అది? లోకసువార్త 6:32 మీద చదివితే దుష్టులు ఏడల కూడా ఆయన ఎలా ఉన్నాడట? ఉపకారి అట. అంటే మీరు ఆలోచించండి, దుష్టులు కూడా ఉపకారమే చేస్తాడు తప్ప ఏం చేయడు? అపకారం చేయడట. మరి యోసేపు గారు మరి సొంత అన్నలకి ఉపకారం చేస్తాడా? ఇప్పుడు అలా ఆలోచిస్తే అపకారం చేస్తాడా? దేవుని పట్ల భక్తి కలిగిన ఇతను ఏం చేస్తాడు? ఉపకారమే చేస్తాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? లేదు, ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే ఏంటి, ఎంత భక్తుడైతే ఏంటి, ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడు? కీడే చేస్తాడు. అంటే తప్పు చేశారు కదా వీళ్ళు. ఎవరు? అన్నలు తప్పు చేశారు కదా. తప్పు చేసిన వాళ్ళని అది ఎప్పుడు కూడా బాధిస్తూ ఉంటుంది, అది వేధిస్తూ ఉంటుంది, అది వెంటాడుతూ ఉంటుంది. వెంటాడి లేదు ఏదో చేస్తారు నన్ను అనే భయం అనేది వాళ్ళ మనసులో ఉంటూనే ఉంటుంది. సాధారణంగా మనల్ని ఎవరో ఒకరు మనల్ని చాలామంది చాలా అంటారు. మనం ఏది చెప్పము, ఏది అనం. కానీ వాళ్ళ మాత్రం ఏముంటుంది? చెప్పేసే ఉంటారు, ఏదో అనేసే ఉంటారు, మా గురించి చాలా మాట్లాడే ఉంటారు అనుకోండి. ఎందుకు అలా అనుకుంటారు? వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు ఏం చేస్తుంటుంది? ఇదిగో మరి మనం ఇంత చేసాం కదా, చెప్పకుండా ఉంటాడేటి, అనకుండా ఉంటాడేటి అని అనుకుంటారన్నమాట. అలా అది వేధిస్తూ ఉంటుంది. సేమ్ అదే ఇక్కడ కూడా యోసేపు గారి విషయంలో అదే అనుకుంటున్నారు వీళ్ళు. ఏమన్నారు? మనం ఇంత చేసాం కాబట్టి ఇతను ఖచ్చితంగా ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. చెయ్యటం ఖచ్చితంగా చేస్తాడు అని నిశ్చయంగా చేస్తాడు అని అనుకుంటున్నారట. అంటే తప్పు చేసిన వాళ్ళు అలా అనుకుంటారు. అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయినా వీళ్ళకున్న చెడు మనసు వాళ్ళకి లేకపోయినా వీళ్ళ కీడు చేశారు, మనం కీడు చేయకూడదు, మనం మేలే చేయాలి అనే ఆ మంచి ఆలోచన వాళ్ళకున్న చెడిపోయిన వీళ్ళ ఆలోచన వీళ్ళు ఏం చేస్తుంటుంది? తినేస్తూ ఉంటుంది. అబ్బో ఏదో విధంగా మనకి వస్తుంది, ఇది ఏదో మనల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళు అన్న ఆలోచన వస్తుంది అనమాట. అలా సతమతం అయిపోతున్నారు ఇప్పుడు. ఎవరు? అన్నలు సతమతం అయిపోతున్నారు. ఇప్పుడు మీరు అక్కడ 16, 17 వచనంలో చదివారు. సేమ్ అదే 20 వచనంలో కూడా చూడండి. ఇక్కడ ఏమన్నారంటే వాళ్ళు, మా నాన్న బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే అది ఉంటుంది చూడండి, ఏదో 19, 17లో చెప్తున్నారు వాళ్ళు. మీ తండ్రి చావక ముందు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యోసేపుతో మీ సహోదరులమైన మేము నీకు చాలా కీడు చేసాము కనుక దయచేసి మా అపరాధములను పాపమును క్షమించమని అతనితో చెప్పమని చెప్పారు. ఏం చెప్పాడు?
అప్పటికి యాకోబు గారు చనిపోయారు. యాకోబు గారు చనిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా భయం ఎక్కువ పట్టుకుంది. అర్థమైందా? యాకోబు గారు బ్రతుకున్నంత వరకు బాగానే ఉన్నారు. యాకోబు గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు భయం ఎక్కువ పట్టుకుంది. ఎందుకు? ఇప్పటి వరకు అంటే నాన్న ముఖం చూసి మనల్ని వదిలేసాడు. ఇప్పటి వరకు ఏంటంటే మా నాన్న ముఖం చూసి వదిలేసాడు. ఎందుకు? వృద్ధాప్యంలో ఉన్నాడు, పెద్దవాడు. ఇప్పుడు నేను వీళ్ళని ఏమైనా చేస్తే పెద్ద ఆయన మనసు ఏమవుతుంది? బాధపడుతుంది. నా కొడుకులే ఇలా కొట్టి చేస్తున్నారు, వీళ్ళ నా చిన్న కొడుకు వీళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని వృద్ధాప్యంలో అతని మనసు బాధపడుతుంది అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు వదిలేశాడు రా. ఇప్పుడు చనిపోయాడు కదా మా నాన్న, ఇప్పుడు మా నాన్న చనిపోయాడు కదా, ఇప్పుడు అసలు విశ్వరూపం బయటపడుతుంది. ఇప్పుడు మాత్రం మన వదలడు, ఇప్పుడు మనం తప్పించేవాడు ఎవడు లేడు. కాబట్టి మనం ఏం చెప్దామంటే నాన్న బ్రతికొండగా ఇలా చెప్పాడు అని చెప్తే ఇప్పుడు ఏమవుద్ది? నాన్నను బట్టి ఇప్పుడు వరకు ఆగాడు, ఇప్పుడు అదే నాన్న మాటను బట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆగుతాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతీకారం చెయ్యడు. మరి నిజంగా అదే రైట్ అనుకోండి, ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాలి? ఒరే వీళ్ళు చాలా తప్పు చేశారు, వీళ్ళకి నువ్వేం చేస్తావో ఏమి చేయకని ఆయన చెప్పేసి ఉండాలి డైరెక్ట్గా. చెప్తాడు చెప్పడా? మరి అలా కాకుండా ఇప్పుడు ఈ డైలాగ్ వాడుతున్నారంటే అర్థం ఏంటి? నాన్న అడ్డెట్టుకొని మళ్ళీ ఏం చేద్దాం? మొత్తం మీద మనం బయటపడదాం. ఇప్పుడు ఖచ్చితంగా నాన్న చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా చేస్తారు అనే భయం వీళ్ళని ఇంకా వెంటాడి ఇప్పుడు ఈ మాట అంటున్నారన్నమాట. నాన్న బ్రతికుండగా ఇలా చెప్పమన్నాడు. మరి బ్రతికుండగా చెప్పమంటే చచ్చిపోయినప్పుడు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? అది కూడా ఆలోచించండి. బ్రతికుండగా చెప్పమన్నాడు, బ్రతికుండగా చెప్పంటే చచ్చిపోయినప్పుడు చెప్తున్నారేంటి? చనిపోయాడు, సమాధి చేసి వచ్చేసారు, మరలా ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు డైలాగు. అంటే అర్థం ఏంటి? ఏమండి? అంటే తప్పించుకోవటానికి వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ప్లానింగ్ మాస్టర్లే కదా వీళ్ళు. అవునా? ఒక దుష్టమృగం నీ కొడుకుని చంపేసింది అని ఇతని గురించి ఆయన చెప్పారు, నమ్మించారు కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత నాన్న ఇలా చెప్పాడు అని ఈయన చెప్తున్నారు. చూసారా? ఇదండి మనుషుల మైండ్ సెట్ ఇలా ఉంటుంది. మనుషులు తప్పు చేసిన వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంటుంది అనమాట. ఏదోటి కలిపేంత ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ యోసేపు గారు మంచోడు కదండి. ఇప్పుడు యోసేపు గారు ఏమంటున్నారు? ఊరు బాబు ఎందుకురా మీరు ఇంతలాగా ఎందుకు నలిగిపోతున్నారు మీరు అని అంటూ ఏమంటున్నాడు? భయపడకండి అని చెప్తూ ముందు వచనం 20 వచనమే 20 మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి, కానీ నేటి దినం మీరైతే కీడే చేయాలనుకున్నారు. 100% కరెక్ట్. మీరు ఏం చేయాలనుకున్నారు? నాకు కీడే చేయాలనుకున్నారు, చేశారు. మీరు చేయాల్సినంత కీడు మీరు చేశారు. ఓకే. అయితే నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. బాబు ఇది నిజంగా మీరు చేశారనుకుంటున్నారు, కానీ ఇలా జరగాలన్నది దేవుని ఉద్దేశము అని చెప్తున్నాడు. ఎంత అద్భుతం అండి, ఎంత మంచి మాట అండి అది. చాలామంది మనకి చేస్తూ ఉంటారు, కీడు చేస్తూ ఉంటారు, చాలామంది మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు, చాలామంది మనల్ని బాధిస్తూ ఉంటారు, చాలామంది మనల్ని నిందిస్తూ ఉంటారు, చాలామంది మన మీద లేనివి చెబుతూ ఉంటారు. అప్పుడు కూడా మనం ఏమనుకోవాలి? ఏమో దేవుని ఉద్దేశం ఏమై ఉందో. ఇలా జరుగుతుందంటే అకారణంగా ఏమీ లేకుండా, మనం ఏమీ చేయకుండా, మన ప్రమేయం లేకుండా ఇలా విరుద్ధంగా ఇలా నిందలు వచ్చి పడుతున్నాయి, విరుద్ధంగా ఇలాంటి ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి అంటే మొత్తం మీద దేవుని ఉద్దేశం ఏమై ఉందో అని మనం ఆలోచించాలి తప్ప వాళ్ళు చేశారా వీళ్ళకి ప్రతికీడు మనం చెయ్యాలి, వీళ్ళు ఎలా అన్నారా వీళ్ళని మనం ఇంకా పెద్ద పెద్ద మాటలు మనం బదులు చెప్పాలి అని మాత్రం మనం అనుకోకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు చెప్పండి. ఆ మాట మీరు సరిగ్గా చదవండి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం మేరకు ఇది ఇలా జరిగింది అని చెప్తున్నాడు. ఏం జరిగింది? మీరు నా మీద దాడి చేయటం కానీ, మీరు నన్ను మిద్యానీయుల వర్తకులకి అమ్మేయటం కానీ, నేను ఇలా దేశానికి
రావటం కానీ, ఇన్ని ఇబ్బందులు పడటం కానీ, ఇదంతా కూడా నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం వేరేగా ఉంది. దాని గురించే దేవుడు ఇదంతా చేయిస్తూ వచ్చాడు. దేవుని ఉద్దేశం నెరవేరాలి అని చెప్తున్నాడండి. ఇది మీరు చేశారు, నేను కాదంటం లేదు, కానీ దీని గురించి మీరు దుఃఖపడకండి. ఇది మేలు కొరకే దేవుడు చేశాడు. మిమ్మల్ని కూడా బ్రతికించడానికే దేవుడు చేశాడు. కరువు వస్తుంది 7 సంవత్సరాలు. కరువు వచ్చిన తర్వాత మీరు నేను కనుక ఇక్కడికి లేకపోతే మీరు అక్కడే ఉంటే ఏమైపోతారు? కరువులో చచ్చిపోతారు. ఈ ఇశ్రాయేలు యొక్క వంశమే ఉండదిక అనే ఉద్దేశంతో దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికను బట్టి దేవుడు ఏం చేశాడు? ముందుగా మీకంటే ముందుగా నన్ను ఈ ఐగుప్తు దేశానికి పంపించాడు. ఇది దేవుని వల్ల జరిగింది అని చెప్తున్నాడండి. అలా అనుకున్నాడు కాబట్టే వీళ్ళకి ఏం చేయలేదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అనుకున్నాడు కనుకే ఆయన ఏం చేయలేదు, అన్నలకి ప్రతి కీడు చేయలేదు. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా కీడు చేయకుండా ఉండాలంటే, ఎవరినైనా అంటే అనకుండా తిరిగి అనకుండా ఉండాలంటే మనం కూడా ఏమనుకోవాలి? సారాంశం ఏంటి? అంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి? మనం కూడా ఏమనుకోవాలి? ఏదో ఉద్దేశం దేవునికి ఉంది, దేవునికే వదిలేద్దాం. లేదో తెలిసి చేశారా, తెలియక చేశారా, ఓకే, వీళ్ళని పట్టించుకోవద్దు, దేవుడికే వదిలేద్దాం, వీళ్ళ గురించి ప్రార్థన చేద్దాం అనుకొని దేవునికి విడిచిపెట్టేయాలన్నమాట. అంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఎంతోమంది సమస్యలను సృష్టిస్తారు, మన పైన కలిగిస్తారు. అప్పుడు మనం ఏమవ్వకూడదండి? మనం బాధపడిపోకూడదు. మనం వాళ్ళ మీద లేనిపోయిన అసూయ ద్వేషాలు పెంచుకోకూడదు. వాళ్ళని ఏదో చేసేయాలి అని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాలి, ఆలోచించాలి. అలా కాకుండా మనం రివర్స్లో ఆలోచించామనుకోండి, వీళ్ళే అని మనం అనుకున్నాం అనుకోండి, వీళ్ళని ఏదోటి చేయాలి అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మన మనసులో ఎంతో ద్వేషము, పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఏమవుతాయి? పెరిగిపోతాయి. ఏమవుతుంది? మనకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళని చూస్తుంటే మనకి ఏమొస్తూ ఉంటుంది? భయంకరమైన పగ సాధించాలనే ప్రతీకారం, ఇవన్నీ కూడా రగిలిపోతూ ఉంటాయి. కనుక మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ప్రశాంతంగా ఉండాలన్నా మనం ఏం చేయాలి? మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు వీటన్నిటికీ మనం ఏమనుకోవాలి? ఏదో కారణం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది, కనుక మనం దేవునికి విడిచిపెట్టేద్దాం అని అనుకోవాలి తప్ప మనుషుల్ని మనం ఏం చేయకూడదు? దూషించకూడదు, ద్వేషించకూడదు, వాళ్ళ మీద అసూయ పెంచుకోకూడదు. వాళ్ళే ఏదో చేస్తున్నారని మనం పగ సాధించాలని వాళ్ళ మీద మనం పగ పట్టకూడదు. ఇది యోసేపు గారి జీవితం మనకి నేర్పిస్తున్న పాఠం. ఇప్పుడు 50 అధ్యాయం 20లో చెప్పాడు ఆయన. 50:20 ఏమన్నాడు? దేవుడు ఉద్దేశించాడు, మీరు కాదు అని చెప్పాడు. అవును కదా? దేవుని ఉద్దేశం మరో రకంగా ఉంది. నన్ను ఇంత గొప్పగా హెచ్చించాలనుకున్నాడు, అందుకే దానికి ముందు అన్ని బాధలకి నన్ను గురి చేశాడు. బాధ వెనక ఏముంది? బాధ తర్వాత ఏముంది? మేలు ఉంది. కీడు తర్వాత ఏముంది? మేలు ఉంది. ఇది ఇవ్వటానికే దేవుడు నన్ను ఈ కీడుల గుండా, ఈ బాధల గుండా నన్ను నడిపించాడు. అది దేవుని ఉద్దేశము. ఈ విషయంలో మీరు ఏమీ బాధపడకండి అని చెప్పాడు. ఇకపోతే 45 అధ్యాయంలో కూడా ఆయన చెప్తాడు చూడండి. ఎన్నిసార్లు అన్నాడు యోసేపు గారు ఆ మాట అన్న దాని గురించి నేను చదివిస్తున్నాను. 45 అధ్యాయం 5వ వచనం. 45 నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మేశారు, అమ్మివేసినందుకు మీరు దుఃఖపడకండి. అది మీకు సంతాపము పుట్టింపనివ్వకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. ఎవరు పంపారు? మీరు అమ్మటం వల్లే వచ్చానంటున్నాడా, దేవుడు పంపాడు అంటున్నాడా? అది మీరు ఆ లాజిక్ అర్థం చేసుకుంటున్నారా? మీరు అమ్మటం వల్లే నేను వచ్చాను అంటున్నాడా, దేవుడు నన్ను ముందుగా పంపాడు అంటున్నాడు, దేవుడు పంపించాడు అంటున్నాడా? అది దేవుడు పంపించాడు. దేవుడు ఉన్నాడు దీని వెనక. మీకు అసూయలు, మీకు కక్షలు ఉన్నాయి, మీకు పగబట్టారు, ఓకే, కానీ
నాకు కీడు చేయాలనే ఆలోచన మీకుంటే నా ఇంత గొప్పగా హెచ్చించాలనే ఆలోచన దేవునికి ఉంది. అని దేని చూస్తున్నాడు ఆయన? మేలు చేసిన హెచ్చించిన దేవుని చూస్తున్నాడు తప్ప కీడు చేసిన అమ్మేసిన అన్నది యొక్క పగలు పన్నాగాలు పట్టించుకోవటం లేదు ఆయన. దేవుడు అంటున్నాడు ఆయన. అంటే అప్పుడే అంటున్నాడు, అంతకుముందు కూడా అని ఉంటాడా? ఏమండి, అంతకుముందు కూడా ఆయన ఏమనుకుని ఉంటాడు? అంతకుముందు కూడా అమ్మేసినప్పుడు కూడా, దాడి చేసినప్పుడు కూడా, జైలు పాలైనప్పుడు కూడా, అన్ని సంవత్సరాలు బాధ అనిపించినప్పుడు కూడా ఆయన ఏమనుకుని ఉంటాడు? ఏదో దేవుడు యొక్క ఉద్దేశం ఏదో ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది, సరే అని దానికి తలదించాడు అన్నమాట. దేవుని యొక్క చిత్తానికి తలదించి ఆయన దేవుడు చెప్పినట్టుగానే తన జీవితాన్ని ముందుకి కొనసాగించాడు తప్ప అంతకుముందు కూడా అన్నయ్యల మీద ఏం చేయలేదు, ఆయన పగ పెంచుకోలేదు అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 5వ వచనం చదివారు మీరు? 5 చదివారు. 7వ వచనం కూడా చూడండి. 7 దేవుడు నన్ను ముందుగా ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మీరు పంపించారన్నారు, దేవుడు పంపించారంటున్నాడా? దేవుడు. 8వ వచనం కూడా చూడండి. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు కన్ఫర్మ్ చేసాడు. ఏమన్నాడక? దేవుడే, మీరు కాదు అన్నాడు. ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? 5వ వచనంలో, 7వ వచనంలో, 8వ వచనంలో, అలాగే 50వ అధ్యాయము 20వ వచనంలో ఎన్నిసార్లు చెప్పాడు? 4 సార్లు. ఏమని చెప్పాడు ఆయన? దేవుని ప్రణాళిక ఇది, దేవుని ఉద్దేశం ఇది. అలా అనుకున్నాడు కనుకే ఆయన అంత గొప్ప స్థాయికి నిజంగా వెళ్ళాడు. మనం కూడా అలా అనుకుంటేనే గొప్ప స్థాయికి మనం వెళ్తాం. అలా కాకుండా ఎవరో ఏది చేశారో వాళ్ళంతా చూడాలనుకుంటే మనం అంతం అయిపోతాం. నా మాట అర్థమవుతుందా లేదా? ఎందుకంటే మన ఇరుగు పొరుగు వారి పట్ల కానివ్వండి, మన కుటుంబ సభ్యుల వారి పట్ల కానివ్వండి, మన తోటి సంఘం వారి పట్ల కానివ్వండి, మన తోటి సహోదరులు వాళ్ళ కానివ్వండి, మనకేమవుతాయి? ఏదో ఒక కీడు సంభవిస్తుంది, ఏదో ఒక ఇబ్బంది సంభవిస్తుంది. సంభవించకుండా అయితే మాత్రం అభ్యంతరములు రాక తప్పవు, మానవ్ అన్నారు. వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి? దేవుణ్ణి. అలాగే ఇప్పటి వరకు మనకి మాదిరిగా ఉన్న యోసేపు గారిని గుర్తు చేసుకొని దేవుడు ప్రణాళిక ఏదే ఉందో సరేలే ఆ చిత్తాన్ని తలదించి మనం ముందుకి వెళ్ళిపోదాం అని అన్న వాళ్ళని అనకుండా, దూషించిన వాళ్ళని దూషించకుండా, ఇబ్బంది పెట్టిన వారిని తిరిగి ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవసరమైతే వాళ్ళకి ఏం చేయాలట? భోజనం పెట్టాలట. భోజనానికి పిలవమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? భోజనానికి పిలవమంటున్నాడు. ప్రార్థన చేయండి, భోజనం పెట్టండి అంటున్నాడు. చూడండి ఆ మాట ఎక్కడ ఉంది? 25వ అధ్యాయము సామెతల గ్రంథం 21లో ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 25, 21. నీ పగవాడు ఆకలి కొన్ని ఎడల వానికి భోజనము పెట్టుము. పగవాడు ఆకలి కొంటే ఏం చేయమంటున్నాడు? భోజనం పెట్టమన్నాడు. ఎవరికి? పగవాడికి. అర్థమైందా? పగవాడు అంటే శత్రువు. ఆకలి కొంటే భోజనం పెట్టండి, దప్పుకుంటే వానికి దాహం ఇవ్వండి. అట్లా చేయుట చేత వాని తల మీద నిప్పులు గొప్పగా పోయేదువు. అలా చేస్తే ఏమవుద్దట? మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాళ్ళకి భోజనం పెడితే, భోజనానికి రండి సార్, భోజనం రండి సిస్టర్ అని చెప్పి మనం పిలిచామనుకోండి, అప్పుడు భోజనానికి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి భోజనం తృప్తిగా పెడితే వాళ్ళకి ఎలా ఉంటుంది? నిప్పులు కుప్ప తల మీద పోసినట్టు ఉంటుందట. నిప్పులు కుప్ప పోతే ఏమవుతుంది? నిజంగా నిప్పులు కుప్ప దీని మీద వేసారనుకో మెదడు ఏమైపోద్ది? కరిగిపోద్ది. అవునా కాదా? నిప్పులు కుప్ప ఏమనలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? మంచి భోజనం పెట్టు, నిప్పులు కుప్ప వేసినట్టు ఉంటుంది. నిప్పుల కుప్ప ఇక్కడ వేస్తే ఏమవుద్ది? మెదడని, ఈ శరీరాన్ని, ఈ భాగాలను కరిగించేస్తుంది. నువ్వు భోజనం పెట్టు, నిప్పుల కుప్ప వేసినట్టుగా వాడిలో ఉన్న అసూయ కరిగిపోద్ది, వాడిలో ఉన్న ద్వేషం కరిగిపోద్ది, వాడిలో ఉన్న కఠినత్వం కరిగిపోద్ది. అది కరిగిపోవాలంటే నువ్వేం చేయాలి? భోజనం పెట్టు అంటున్నాడు. ఒకవేళ వాళ్ళ ఆకలిగా ఉంటే, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టు.
ఇలా చేస్తే దేవుడు నీకు మంచి గిఫ్ట్ ఇస్తాడని చెప్తున్నాడు. ఇలా చేస్తే యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఏం చేస్తాడట? అలా చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. భోజనం పెట్టమంటున్నాడు. మరి యోసేపు గారు మీద పగపట్టిన వాళ్ళైన వాళ్ళు అన్నలు పగ పట్టారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆకలితో వచ్చారు ఇక్కడికి. యోసేపు గారి దగ్గరికి ఎలా వచ్చారు వాళ్ళు? భోజనం లేక ఆకలితో వచ్చారు. అన్నం పెట్టు మహాప్రభు అని చెప్పి, అవునే కదా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయన భోజనం పెట్టాలా వద్దా? భోజనం పెట్టాలి. తృప్తిగా భోజనం పెట్టాడు వాళ్ళకే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చేయండి, మీకు ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ నేను ఏం చేస్తాను, మిమ్మల్ని భోజనం పెట్టి పెంచి పోషిస్తానని చెప్పాడు వాళ్ళకి. 47వ అధ్యాయం ఆదికాండం 11-12 వచనాల్లో ఆ మాట ఉంటుందండి. పగ తీర్చుకోక ఏం చేశాడు ఆయన? భోజనం పెట్టాడు. 47 ఆదికాండం 11-12 వచనాలు. యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామశీస్ అనే మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చాను. మంచి ప్రదేశంలో వాళ్ళకి నివాసం ఏర్పాటు చేశాడండి. మొత్తం ఈజిప్ట్లో రామశేసు చాలా మంచిదట, సారవంతమైన భూభాగం. అక్కడ ఇచ్చాడు పచ్చని మైదానాలు ఇవన్నీ ఉన్న ప్రాంతం. ఎందుకంటే వీళ్ళ పశువులు గొర్రెలు ఈ మందలతో వెళ్ళారు. వాళ్ళకి పచ్చని మైదానాలు ఉన్న ఆ ప్రాంతం అది ఇచ్చాడట. అది ఇవ్వటమే కాకుండా మరి యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారు అందరినీ వారి వారి పిల్లలను వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఏమిచ్చి? ఆహారం ఇచ్చాడు. అన్ని సంవత్సరాలు వాళ్ళ బ్రతికినంతకాలం. ఈయన లేడు కానీ వాళ్ళకంటే ముందు ఈయన చనిపోయాడు, కానీ వాళ్ళు మాత్రం అక్కడ చాలా కాలం ఉన్నారు. అవునా కదా? ఇదంతా అంటే వాళ్ళకి సమృద్ధిని ఇచ్చాడు, ఆహారాన్ని పెట్టాడు, వాళ్ళ ఆకలిని తీర్చాడు. మరి పగపట్టిన వాళ్ళు లేని వాళ్ళు, పగపట్టిన వాళ్ళకి ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. ఇప్పుడు మొత్తం కుటుంబ సభ్యులందరికీ ఆయన భోజనం పెట్టాడు, ఆహారం పెట్టాడు. అంటే కీడుకు ప్రతి కీడు చేయకండి, ఇలా ఉండండి అన్నాడు. ఇలా చేశారు వాళ్ళు. మనం కూడా ఏం చేయాలి? విషం పెట్టేయాలా? భోజనం పెట్టారు. చాలామంది విషం పెట్టి చంపేస్తారు. కానీ ఇక్కడేమంటున్నాడు? మంచి ఆహారము వీళ్ళకి పెట్టమంటున్నాడు అండి. అలా పెడితే ఏమవుతుంది? మారతారా? అలా పెడితే మారతారండి. చరిత్రలో మనం ఆలోచిస్తే ఇంకొక సంఘటన, చరిత్రలో జరిగిన ఒక సంఘటన ఇది. ఇంకొక సంఘటన మనం ఆలోచిస్తే, ఇజ్రాయెల్ దేశం మీదకి సిరియన్నుల దండు, సిరియా రాజు సైన్యం మాటికి కూడా ముట్టడి వేయటానికి వచ్చేసేదట. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చేస్తుంటే ఎలీషా అనే ప్రవక్త గారు ఏం చేసేవారు? అక్కడ పలానా చోటకు వెళ్ళి మనం ముట్టడి వేద్దాం, మన సైన్యం అంతా కూడా అక్కడ మోహరించాలి అని అంటే, సిరియా సైనిక బలగాలు అన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడో ఒక చోట ముట్టడించడానికి ఒక చోట ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి వచ్చేసింది? ఎవరికి తెలిసిపోయేది? ప్రవక్త అయిన ఎలీషా గారికి తెలిసిపోయేది. వెంటనే ప్రవక్త అయిన ఎలీషా గారు ఏం చేసేవారంటే, ఇజ్రాయేలు రాజు గారికి చెప్పేసేవాడు, బాబు అక్కడ ఉన్నారు పాలన వాళ్ళని. ఇలా వాళ్ళ యొక్క యుద్ధ లక్ష్యం ఏమైపోయేదంటే ఫెయిల్ అయిపోయేది, దెబ్బతినేసేది. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మాటికి ఎన్నిసార్లు వాళ్ళ ప్లాన్ వేసినా ప్లాన్ ఫెయిల్ అయిపోయేది. అప్పుడు ఒకసారి అందరిని కూర్చోబెట్టాడు. ఎవరు? సిరియా రాజు కూర్చోబెట్టి, మీలో ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు? అంతఃపురంలో మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ అక్కడ దేశం వాళ్ళకి, ఆ రాజుకి చెప్పేస్తున్నారు. అందుకే ప్లాన్ ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతుంది. కరెక్ట్గా వాళ్ళు అలర్ట్ అయిపోతున్నారు, మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఎవడవాడు చెప్పండి, ఇది తెలిసిపోవాలి అని అంటే, వాళ్ళు తెలివైన వాడు ఒకడు చెప్పాడు, అయ్యా ఇక్కడ ఎవరో కాదు, ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, అతను ఇక్కడ అంతఃపురంలో మాట్లాడే ప్రతి మాట అక్కడ రాజుకి
ముందుగా చెప్పేస్తున్నాడు. అందువల్లే మనం గెలవలేకపోతున్నాం అంటే, అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఎవరిని పట్టేసుకుందాం? ఆ ప్రవక్తని పట్టుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రవక్త ఇంటి చుట్టూ ముట్టడి వేయండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రవక్త ఇంటి చుట్టూకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏం జరిగిందో ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. నేను చెప్పిన సందర్భం అంతా 9 నుంచి 23 వరకు ఉంటుందండి. 9వ వచనం నుంచి 23 వరకు ఉంటుంది. దానిలో మీరు చదవాల్సింది, ఇప్పుడు చదవాల్సింది ఏంటి? ఎలీషా అక్కడ గెహాజీ వీళ్ళ గురించి చదవండి. ఎన్నో వచనం తమ్ముడు? 14. ఓకే. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాడట. నైట్ వచ్చేసారు. రాత్రి వేళ వచ్చేసారండి. పగలైతే ఇబ్బంది ఉంటుంది, నైట్ అయితే కనిపించరు కదా, చీకట్లో కనిపించరు కదా. చీకట్లో కనిపించకుండా వీళ్ళు ఏం చేశారంటే నలుదిశలా చుట్టుముట్టేశారట. పెందరగడ లేచిపోయాడు. ఎవరు? అసిస్టెంట్. ఎవరు? గెహాజీ. పెందలాడే లేచిపోయి చూసేసరికి గుర్రములను రథములను సైన్యం మొత్తం ఆవరించి ఉంది. వెంటనే ఏమంటున్నాడు? అయ్యో నా ఏలినవాడ అంటున్నాడు. ఏమైపోయింది? అయ్యో నా ఏలినవాడని గొడవ పెట్టేస్తున్నాడు. ఎలా తప్పించుకుంటాం? ఇప్పుడు మనం చంపేస్తారేక. ఈరోజే మన చివరి రోజు, చచ్చిపోతాం, చంపేస్తారే కాసేపట్లో. అయ్యో అంటున్నాడు. ఈ సంగతి ఈయన తెలుసా తెలీదా? ఎవరికి? ఎక్కడెక్కడికి వచ్చేస్తానో తెలిసినాడు. ఇప్పుడు ఈయనింటికే వచ్చినప్పుడు తెలీదా ఆయనకి? తెలీదా? ఎక్కడెక్కడో మారేస్తేనే ఇదిగో పాలన చోట ఉన్నారు ఇల్లు అని చెప్పిన ఆయనకి ఇంటి చుట్టూ వచ్చినప్పుడు తెలియకుండా ఉంటుందా? తెలుసు. కాకపోతే ఆయన ధైర్యంగా ఉన్నాడు. వీడికి తెలియదు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? తారుతారులు ఎత్తిపోతున్నాడు, కంగారు అయిపోతున్నాడు. ఏమండి? చచ్చిపోతానని భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ఇప్పుడు ఈయనేమన్నాడు? భయపడకో, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులు అని చెప్పి. మన పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు నీకు ఇంతమంది కనిపిస్తున్నారు కదా, వీళ్ళకంటే అధికులు అని జరిగి చూస్తున్నాడు. ఎవరున్నారు? నేను తప్ప ఇంకెవరు లేరు. ఆయన నేను తప్ప, ఇద్దరు తప్ప ఎవరు లేరు. అధికులు అంటాడేంటి? మొత్తం మీద ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఈయనకు కూడా కొంచెం తేడా వచ్చినట్టు ఉంది అనుకున్నాడో ఏమో. అప్పుడు ఈయన చెప్తున్నాడు, అయ్యో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరువు అన్నాడండి. ఏమన్నాడు? వీడి కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడు. తెరవబడ్డే కళ్ళు తెరబడితే చూశాడండి. చుట్టూ ఆడ ఎలీషా గారి చుట్టూ, వీళ్ళందరి చుట్టూ ఏమున్నాయి? అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుందట. అది చూస్తే అలా ఎవరో కనబడరు అన్నమాట. అంత బలాఢ్యులు, గొప్ప సైన్యం, బలగాలు చుట్టూ ఉన్నాయట. ఇది చూసేసరికి అప్పుడు కుదుట పడింది పాపం అయ్యగారికి. అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మాయి పర్లేదు, దోకా లేదు, ఈరోజు ఆఖరి రోజు అనుకున్నా కానీ పర్లేదు బ్రతుకుతాం అనుకున్నాడు. ఇంత ఉందా సెక్యూరిటీ అని అప్పుడు అర్థమైంది. మనం మాట్లాడుకుంటున్నాం ఏమని? దేవుని పిల్లలపై దేవదూతల భద్రత వ్యవస్థ అని మాట్లాడు. ఇంత భద్రతా వ్యవస్థ ఉందని అప్పుడు అర్థమైన తర్వాత ఇప్పుడు ఇక వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారట. ఎవరు? దండువారు. వీళ్ళు లేచిపోయారు కదా. వీళ్ళు లేచిన తర్వాత వీళ్ళని పట్టుకోవడానికి, వీళ్ళని బంధించడానికి వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఎలీషా గారు ఏమని ప్రార్థన చేశారు? వీళ్ళందరికీ అంధత్వం వచ్చేటట్టుగా చేయమని ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? వీళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోవాలి అన్నాడు. అంతే. అందరూ గుడ్డోళ్ళు అయిపోయారు. ఎవరికి కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నారు? తడుముకుంటుంటే అప్పుడు ఎలీషా గారే ఏమన్నారు? మీరు ఎవరిని వెతకాలనుకుంటున్నారో, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఇది మార్గం కాదు, అక్కడ నేను తీసుకెళ్తాను రండి అని, నన్ను ఫాలో అయిపోండి అని మొత్తం మీద ఏం చేస్తున్నాడు? చెయ్యి పట్టుకుని వాళ్ళని షోమ్రోను అంటే రాజధానికి తీసుకెళ్ళిపోయాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. సైనిక బలగాల దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రార్థించాడు కళ్ళు తెరమని. అప్పుడు వాళ్ళకి కంటి చూపు వచ్చింది. చూసేసరికి చుట్టూ ఎవరున్నారు? చుట్టూ ఇజ్రాయేల్ సైనిక బలగాలు, ఇజ్రాయేల్ రాజు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయిందండి. మొత్తం మైండ్ చెడిపోయింది. ఏంటి ఇలా జరిగిందేంటి అని. అప్పుడు రాజు అంటాడు. ఎవరో? ఏ రాజు? వీళ్ళ మాటకు వచ్చేసేవారు కదా, ఇప్పుడు డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడే తీసుకొచ్చావు,
మరి వీళ్ళు ఏం చేద్దాం? వీళ్ళని కొట్టేద్దామా? కొట్టుదునా నాయన కొట్టుదునా అన్నాడు. నాయన అంటున్నాడు ఎవరిని? ప్రవక్తని. నాయన కొట్టుదునా అన్నాడు. నువ్వు ఓకే అంటే చిత్తగొట్టేస్తాను, ఇప్పుడు కుమ్మేస్తాం ఇక్కడ మధ్యలో పెట్టి అంటే ఆయన ఏమన్నాడు? ఇందుకే దాని గురించి నేను ఇంత చదివించాను. ఇప్పుడు చదవండి. నీవు వారిని కొట్టవద్దు. తర్వాత ఓకే, తర్వాత వారికి భోజనము పెట్టి వారు తిని త్రాగిన తర్వాత తమ యజమానుల యొద్దకు వెళతారు. నువ్వేం చేస్తావంటే భోజనం ఏర్పాటు చేయమన్నాడు. చూసారండి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఏమంటే సామెతల్లో చెప్పిన మాట. శత్రువులకి ఏం పెట్టాలట? భోజనం. ఇప్పుడు వాళ్ళు అలసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మంచి భోజనం ఏర్పాటు చేయి, మంచి విందు ఏర్పాటు చేయి, అప్పుడు పంపించేయి అన్నారు. ఏం చేశాడట అప్పుడు రాజుగారు? విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని సెలవు పొంది తృప్తిగా తిన్నారటండి. ఏం ఏర్పాటు చేశాడు? కొసరగానా విస్తారంగా ఒక పెళ్లి భోజనం పెట్టినట్టుగా మరి ఫుల్ మీల్స్ ఏర్పాటు చేశాడు. బిర్యానీ భోజనాలు ఏర్పాటు చేశాడు. తృప్తిగా తినేసాడు. తిన్న తర్వాత హ్యాపీగా వెళ్ళిపోండి అన్నాడటండి. వెళ్ళిపోయారు. ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఏంటో చెప్తున్నాడు. ఉపయోగం ఏంటి? అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. భోజనం చేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా భోజనంతో సెలవు. శత్రువులకు భోజనం పెడితే ఏమైంది? ఇక మళ్ళా యుద్ధాలు లేవట. ఇక మరలా వీళ్ళ మీద దండెత్తడం, వీళ్ళు చంపాలన్న ఆలోచనే. అంటే వాళ్ళ ఆలోచన మారిపోయిందా? అది ఊరికినే భోజనం పెట్టమనలేదు దేవుడు. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారు? ఉప్పు తింటే ఏముంటుందట? విశ్వాసం ఉండదు. ఉప్పు తిన్న విశ్వాసంతో వాళ్ళు ఏం చేయలేదు, మళ్ళా రాలేదట. చూసారా, దేవుడు చెప్పే వైద్యం ఇలా ఉంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అవసరమైతే ఏం చేయాలి? భోజనం పెట్టాలి. ప్రతిరోజు వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమని ఉందా? అక్కడ చదివారు కదా మీరు, ప్రార్థన చేయమన్నాడు. మరి అపోజిట్ పౌలు గారికి చాలామంది చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ గురించి అపోజిట్ పౌలు గారు ఏం చేస్తున్నారో ఒకసారి కొరింథీ పత్రికలో చదవండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చదవండి అమ్మా. మొదటి కొరింథీ మొదటి పత్రిక చదవండి. మొదటి పత్రిక ఇది కరెక్ట్. మొదటి పత్రిక మేమెవరం వెర్రోళ్ళం. ఎలా కనబడుతున్నారట పౌలు గారు? వెర్రోళ్ళ కనబడుతున్నారట. కొంతమంది ఏమి అన్నోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఎవరేమన్నా ఏమనరు, ఎవరేం చేసినా ఏం చేయరు. ఏమండి, వాళ్ళ గురించి అవసరమైతే ప్రార్థన చేస్తారు. వాళ్ళంటే వాళ్ళని చూస్తుంటే మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? బొత్తిగా చేతకన్న వాళ్ళు అని ఏమనిపిస్తుంది? వెర్రోళ్ళు అనిపిస్తుందట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏమనుకుంటారట? వెర్రోళ్ళు అనుకుంటున్నారట. క్రీస్తు నిమిత్తం మీ వెర్రోళ్ళు, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులం, మీరు బలవంతులు. ఏం చేస్తున్నారు? పిడిగుద్దులు తింటున్నారట. నిలువరమైన నివాసం లేకున్నారట. పిడిగుద్దులు ఎవరు కొడుతున్నారు? యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తుంటే పిడిగుద్దులు ఎవరికి? పౌలు గారికి, ఆయనతో ఉన్నవారికి. అందుకని మేము అంటున్నాడు, మేము పిడిగుద్దులు తింటున్నాం, నిందించబడుతున్నాం, ఆకలి దప్పులతో ఉన్నాం, నిందింపబడి. ఇదండి ఏం చేస్తున్నాడట? నిందించబడి దీవిస్తున్నాడట. నిందిస్తుంటుంటే
దీవిస్తున్నారట. హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాం అన్నాడు. దేవుని బతిమాలుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, వాళ్ళందరిని ఏం చేస్తున్నాడట? ఆశీర్వదిస్తున్నాడట. ఇది చేస్తున్నాడటండి. ఇలా చేసేవాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి వెర్రోళ్ళ అనిపిస్తుంది. అవునా కదా? వెర్రోళ్ళ అనిపిస్తుంది. అనిపించినా పర్లేదు. చాలామందికి ఎలా అనిపిస్తుంది? చాలామంది ఓర్చుకోవటం చేతకానితనం అనుకుంటారు. ఓర్చుకోవడం ఏమనుకుంటారు? చేతకానితనం అనుకుంటారు. చేతకానితనం కాదు అది. చాలా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళని అర్థం. చాలా బలమైన వాళ్ళని అర్థం. చేతకాని వాళ్ళు కాదు. చేతకాని వాళ్ళు ఎగిరెగిరి పడతారు. చేతనైన వాళ్ళు ఏమవుతారు? ఓర్చుకుంటారు. ఏమండి, తెలివైన వాళ్ళు ఏం చేస్తారట? ఓర్చుకుంటారు. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? ఎగిరెగిరి పడతారు, అంతు చూసేయాలి అనుకుంటారు. ఇది ఇక్కడ జరిగేది. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మేము అలాంటి వాళ్ళం కాదు. మేము ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. ఓర్చుకొని ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాము, దీవిస్తున్నాము. ఇంకేం చేస్తున్నాం? హింసిస్తున్నా సరే మేము ఏం చేస్తున్నాం? ఓర్చుకుంటున్నాం అన్నాడు. ఇదండి, ఇది చెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ఏం చెప్పారు? మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. మరి చేశారా లేదా? చేశారు. ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేశారు. కాబట్టి ఇది అంతా విన్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, చివరిగా గలతీ పత్రిక చదివి ముగించుకుందాం. అపోజిట్ పౌలు గారు చెప్పింది ఏం చేయాలి? గలతీ పత్రిక 5:26. గలతీ పత్రిక 5:26. ఒకరినొకడు వివాదమును రేపక, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. అసూయ పడకూడదు, వృధాగా అతిశయపడకూడదు, వివాదాలు రేపకూడదు. మనం ఎలా ఉండాలి? ముఖ్యంగా CBT అమలాపురం ద్వారా మీరు ఎంతో గొప్ప వాక్యం మీరు వింటున్నారు. అవునే కదా? వినేసి మా దగ్గర గొప్ప వాక్యం ఉందనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఆ వాక్యం నిజంగా ఇలా చేతల్లో చూపిస్తే, నిజంగా మన జీవితంలో చూపిస్తే అప్పుడే మనం ఏమవుతాం? గొప్ప అనిపించుకుంటాం. రాజారావు గారు ప్రార్థన చేస్తూ మాట అన్నారు, యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వం, జీవితం మాలో కనబడేటట్టుగా, అన్వయించుకునేటట్టుగా చేయండి అని ప్రార్థన చేశారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి, మిగిలిన వారి గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు. అది ఏం చేయాలట? జీవితంలో మనం కనబరచాలట. కనబరిస్తేనే అప్పుడు అది గొప్పగా ఉంటుంది. మళ్ళీ చదవండి అన్నమాట. ఒకరి యందొకరు వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము అంటున్నాడండి. అలా ఉండాలట. అలా ఉండటం కష్టం కదండి. మరి ఉండలేమండి అంటే, మరి అలా అంత అలా అంటున్నప్పుడు, వీళ్ళు ఇంత ఎలా అంటున్నప్పుడు, అది మాట్లాడినప్పుడు, ఇంత ఎలా చేస్తున్నప్పుడు మేము ఉండలేమండి, మా వల్ల కాదండి అని అంటే, మరి మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు? యోసేపు గారు ఎందుకు అలా ఉన్నారు? పౌలు గారు ఎందుకు అలా ఉన్నారు? అపోస్తలులు ఎందుకు అలా ఉన్నారు? ఎవరిని ఎందుకు అలా అనలేదు, పగ సాధించలేదు? మరి వాళ్ళకి ఎలా సాధ్యమైంది అని అంటే, మీకు ఇప్పుడు ఒక మంచి మాట చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా సాధ్యమైంది? మేము ఉండలేమండి, మేము ఉండాలనుకున్నాం కానీ మా వల్ల కావటం లేదండి అని అంటే, మేమే తీర్చేసుకుంటామండి, మేమే చూసేసుకుంటామండి, మేము వాళ్ళంతా చూసేస్తామండి అని అంటే, దేవుడు ఒక మంచి మాట రాయించాడు బైబిల్లో. మరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మీలానే ఉప్పు కారాలు తిన్నారు, వాళ్ళకు కూడా అలాగే మరి మీకులాంటి భావోద్రేకాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే, వాళ్ళు ఒకే ఒక పని చేశారు. అదేంటో రోమపత్రిక 12 అధ్యాయం 17 నుండి మళ్ళీ చదువుకుంటూ వద్దాం. 17, 18, 19. కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు. ఆలోచన విధానాన్ని మార్చాలి అని చెప్పాను కదా. మన ఆలోచన విధానం మారాలి. ఆలోచన మారినప్పుడే అన్నీ మారతాయి అని చెప్పాను కదా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆలోచన మార్చుకోండి,
అని చెప్తూ, సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు మీ ప్రయత్నాలు చేయాలి. ఏ విషయంలో? చేతనైనంత మట్టుకు గొడవలు రేపటం, చేతనైనంత మట్టుకు వివాదాల్లో రేపటం, చేతనైనంత మట్టుకు ఏం చేయటం? ఒకరి మధ్య ఒకరికి గొడవలు పెట్టడం, ద్వేషాలు రగల్చటం. ఇది కాదు. చేతనైనంత మట్టుకు మనం ఏం చేయాలట? సమాధానం. ఎందుకంటే మనం ప్రభువు, మన రక్షకుడు సమాధాన కర్త. అవునే కదా? మరి ఆయన దానికి కర్త అయితే మనం గొడవల కర్త ఎలా అవుతాం? అవునే కదా? ఆయన సమాధానకర్త అయితే మనం కూడా దేనికి కర్తలు అవ్వాలి? సమాధానకర్తలే అవ్వాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచాలి, సమాధానపరచాలట. సమాధానపరచడానికి, సమాధానంగా ఉండటానికి మీ చేతనైనంత మట్టుకు మీరు ఏం చేయండి? ప్రయత్నం చేయండి అని చెప్పాడు. తర్వాత గనుకే మిగిలిన వాళ్ళు ఏం చేశారు? మిగిలిన వాళ్ళు అది చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే కీలకమైన విషయం ఇక్కడ ఉందండి. ఏంటది? ఎన్నో వచ్చినది? 19. ఇదేంటి కీలకమైంది? చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. మీరు పగ తీర్చుకోకండి. అన్నలు ఏం చేశారు? యోసేపు మీద పగ తీర్చుకున్నారు. అన్నలు ఏమనుకున్నారు? యోసేపు కూడా మన మీద పగ తీర్చుకుంటాడు అనుకున్నారు. కానీ ఆయన ఏం చేశాడు? పగ తీర్చుకోలేదట. ఎందుకు తీర్చుకోలేదు? ఇక్కడ చెప్తున్నాడు, పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. మీరు తీర్చేసుకోకండి, దేవునికి అప్పగించండి అని చెప్తున్నాడు. ఎవరికి అప్పగించాలి అంటే యోసేపు గారు ఎవరికి అప్పగించారు? దేవుడికి అప్పగించాడు. పౌలు గారు ఎవరికి అప్పగించారు? దేవుడికి అప్పగించాడు. అపోస్తులందరూ ఎవరికి అప్పగించారు? దేవుడికి అప్పగించారు. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగించాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. స్టెఫన్ గారు ఎవరికి అప్పగించారు? వీరి మీద ఏ పాపం మోపొద్దని ఎవరికి అప్పగించాడు ఆయన? వాళ్ళకంటే ఎక్కువ కష్టాలు వచ్చాయి చెప్పండి మనకి. మనం కూడా అప్పగించవచ్చా, అప్పగించకూడదా? లేదండి, మాకు వాళ్ళకంటే ఎక్కువ కష్టాలు వచ్చాయి, వాళ్ళకంటే చిన్నవి కాబట్టి వాళ్ళ దేవుడికి అప్పగించారు. ఇది చాలా పెద్దవి కాబట్టి మేము ఊరుకోం, మేము ఉండబట్టలేము, మేము తీర్చేసుకుంటాం అని అంటారా? చెప్పండి. అంతకంటే ఏమొచ్చాయి చెప్పండి మనకు వచ్చినవి చాలా చులకన శ్రమ, చాలా చిన్నవి వచ్చాయి మనకి. మరి పెద్ద వచ్చిన వాళ్ళే దేవునికి అప్పగించినప్పుడు చిన్న చిన్న వాటికి మనం తీర్చుకోవటం, మనం మాటలనేయటం, మనం చేతలతో కనబరచటం, మనం పగబట్టడం, ఇది న్యాయం అంటారా? దేవుని పిల్లలైన మనకి న్యాయం కాదు. కాబట్టి మనం ఏం చేయకూడదు? ఎవరికి ఇవ్వాలి? మనం తీర్చుకోకుండా ఎవరికి అప్పగించాలట? పగ మనం తీర్చుకోకూడదు. ఎవరికి అప్పగించాలి? అందుకే దేవుడు ఏమంటున్నాడు? పగ తీర్చుట నా పని అన్నాడు. ఎవరి పని? ఆయన పని మనం చేయొచ్చా? నా మాట అర్థమవుతుందా? నా పని, ఈ పని నా పని. నీ పని ఏంటి? నాకు అప్పగించటం నీ పని. నాకు సమస్య ఏదో, కష్టమేదో నాకు అప్పగించటం నీ పని. ప్రార్థన చేయటం నీ పని. భోజనం పెట్టడం నీ పని. పగ తీర్చటం, ఎవరి పట్ల ఏం చేయాలో, ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఏం కోటింగ్ ఇవ్వాలో అది చేయటం ఎవరి పని? నా పని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన పని మనం చేస్తున్నాం. చాలామంది తెలియక ఎవరి పని చేసేస్తున్నారు? దేవుని పని చేస్తున్నారు. అంత గొప్పవాళ్ళండి మనం. దేవుని స్థానంలో ఉన్నామా మనం? ఏమండి? దేవుడు చేయాల్సిన పని దేవుని పని చేయటం లేదు. ఏ పని చేస్తున్నాం మనం? మిగిలిన పనులు చేస్తున్నాం. అందుకని నేను ఇంత డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ వచనాలు మీరు చాలాసార్లు చదివేసి ఉంటారు, కానీ ఇలా ఆలోచించారు. పగ తీర్చడం నా పని, ఓకే, అంతవరకు వదిలేయటమే. అది ఆయన పని, మన పని కాదు. మన పని ఏంటంటే ఆయనకి ఏం చేయటం? ఆయనకి చోటు ఇవ్వటం, ఆయనకి అప్పగించటం. ఆయనకి అప్పగిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి జడ్జిమెంట్.
ఎలా ఉంటుంది? జడ్జిమెంట్ మళ్ళీ మామూలుగా ఉండదు, తలక్రిందులు అయిపోతుంది, మొత్తం అంతా రివర్స్ అయిపోతుంది. చాలా చాలా గొప్పగా ఉంటుంది. మనం ఊహించాం అసలు, ఏంటి బాబు ఇది అనుకుంటాం. అంత అలా ఉంటుంది. యోసేపు గారి గురించి వాళ్ళు ఏమైనా అనుకున్నారా? యోసేపు గారి గురించి వాళ్ళు అలా అనుకున్నారా? అనుకోలేదు. మనమే తీర్చేసుకుందాం అనుకున్నారు. కానీ దేవుడు తీర్పు తీర్చాడు. ఏమైంది? నా పనులు లేచి నిలబడింది, మీ పనులన్నీ నా పనికి సాష్టాంగ నమస్కారం చేస్తానంటే, యారా నువ్వు మమ్మల్ని ఏలుదావా, మా మీద ఏలుకువా, నువ్వు అంత గొప్పవాడువా, ఆహా ఊహు అన్నారు. చివరికి ఏమైంది? 42 అధ్యాయంలో ఉంటుంది అది. 42 అధ్యాయంలో వీళ్ళందరూ వచ్చి ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం చేస్తారు. 42:5-6 వచనాలు. 42:5-6 వచనాలు. తర్వాత యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఎలా చేశారు వందనాలు? వందనాలు అన్నారా? ముఖాన్ని ఎక్కడ మోపారట? నేలను మోపారట. ఎంతమంది? అన్ని పనులోనా? అన్ని పనులు నాకు నమస్కారం చేసే నా పనికి అంటే ఆహా అన్నారు. ఇప్పుడేమైంది? అలా ఆహా అన్న వాళ్ళని పగబట్టిన వాళ్ళ ముఖాన్ని నేలను రాసేసాడు దేవుడు. ముఖాన్ని ఎక్కడ రాశాడు? నేలను రాసేటట్టుగా నేలను మోపి సాష్టాంగ నమస్కారం. మీరు చదవాలి కానండి, ఒక్కసారి కాదండి, ఎన్నోసార్లు వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఒకసారి కాదు. ఆ రిఫరెన్స్ అన్నీ చదివించుకోవటం మన టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ అధ్యాయాలన్నీ మీరు చదవండి. ఒక్కసారి కాదు, వీళ్ళందరూ చాలాసార్లు రావటం, ముఖాన్ని నేలను మోపి సాష్టాంగ నమస్కారం చేయటం చేశారు. నిజమేనా? దేవుడికి అప్పగించాడా? దేవుడికి అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అండి? సంస్కారం లేని వాళ్ళ చేత కూడా నమస్కారం చెప్పేస్తాడు. అర్థమైందా? సంస్కారహీనుల చేత కూడా సాష్టాంగ నమస్కారం పెట్టిస్తాడు నీకు. కాదు, నువ్వేం చేయాలి? దేవుడికి అప్పగించడం నీ సంస్కారం, భోజనం పెట్టడం నీ సంస్కారం, ప్రార్థన చేయడం నీ సంస్కారం, దయను ప్రేమను చూపించటం నీ సంస్కారం. నీ సంస్కారం నువ్వు చూపిస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడటండి. అర్థమైందా? ఇదండి. ఇదంతా విన్న తర్వాత మరి మీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎవరు మనకి ఏం చేసినా ఈ పాఠాన్ని మాత్రం మీరు మర్చిపోకండి, గుర్తు చేసుకోండి. ఏదైతే విన్నారో దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అలా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధగా మీ అందరికీ వందనాలు తెలుపు.